జై శ్రీరామ్. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే వ్యవస్థకి ఎప్పుడైతే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపి వచ్చే శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలన్న ఆలోచన చేస్తోంది అని తెలిసిన తర్వాత ప్రతిపక్షాలు సహజంగానే విమర్శిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు కొన్ని కూడా విమర్శిస్తున్నాయి. సరే, దానికి ఎవరు కూడా ప్రాంతీయ పార్టీలంటే విమర్శించడానికి అవకాశం ఉంది. కానీ జాతీయ స్థాయి పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్, లేకపోతే ఇంకా ఆ స్థాయిలో మేము జాతీయ స్థాయి నాయకులం అని చెప్పి చెప్పుకున్న పార్టీలు కూడా విర్రవీగుతున్నాయి, అంటే విమర్శిస్తున్నాయి. ఈ విమర్శకు అర్థం లేదు. ఒకటి, అది గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంత మంచి స్కీమ్ చేస్తున్నప్పుడు, రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉన్నప్పుడు, ఇందులో మంచి చెడులు ఏదైనా ఉంటే అది పార్లమెంట్లో డిస్కస్ చేయడం అనేది మంచి పరిణామమే. దాని గురించి ఆబ్జెక్షన్ చేయడానికి ఏం లేదు. పార్లమెంట్లో మన వాయిస్ వినిపించాల్సిందే. వినిపించిన వాయిస్ను అది కరెక్ట్ అయితే కరెక్ట్ కాకపోతే దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఇటు విపక్షాలకు ఉంది, ఇటు ప్రభుత్వానికి కూడా ఉంది. అంటే ప్రభుత్వం చెప్పింది తప్పైతే ప్రభుత్వం మార్చుకోవాల్సిందే, విపక్షాలు చెప్పింది తప్పైతే విపక్షాలు మార్చుకోవాలి. కానీ ప్రజల యొక్క మనోభావాన్ని కూడా గమనించండి. కొన్ని వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం మధ్యంతర ఎన్నికల వల్ల నష్టపోతున్నాం. తర్వాత పరిపాలన పరమైన ఇబ్బందులు కనీసం ఒక 5 సంవత్సరాలు అనుకుంటే అటు 4 నెలలు, ఇటు 4 నెలలు, దగ్గర 8 నెలలు, సుమారుగా 8 నుంచి 10 నెలలు సమయం పోతుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అని అదని ఇదని ఆ సమయం పోతుంది. దీనివల్ల ప్రజలకు జరిగే మేలు కన్నా కూడా కొంత రాజకీయంగా లబ్ధి పొందాలన్న తపనతో ప్రజలు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేస్తున్నారు. అదే ఒకే దేశం ఒకే ఎన్నిక అని అంటే జాతీయ పార్టీలకు బూస్టింగ్ వస్తుందేమో. కొంత వాస్తవంగా చెప్పాలంటే జాతీయ పార్టీలకు బూస్టింగ్ వస్తుందని చెప్పని కొంత మేలు జరగచ్చు అని చెప్పి సర్వేలు కూడా కొన్ని చెప్తున్నట్టు 77%, 69% వాళ్ళకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అది ఏ పార్టీకైనా ఉండొచ్చు. ఇలా బీజేపీ ఉంటే రేపు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు లేదు ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీకి ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ పార్టీకే ఉండాలని నియమం ఏం లేదు కదా. ప్రజల ఆలోచనలు ఎటు మారితే ప్రజలు ఎటు ఓటేయాలనుకుంటే అటు ఓటేస్తారు. దీనివల్ల ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది, సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, కేవలం తెలంగాణ మీదనే ప్రభావం ఉండదు. జాతీయ స్థాయిలో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు వస్తారు, ఇంకెక్కడ ఉండో ఏ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి పనిచేస్తారు. వాళ్ళ సమయం వృధా, వీళ్ళ సమయం వృధా. సమయం కాదు, డబ్బులు కూడా వృధానే. సో ముఖ్యంగా డబ్బులు వృధా, ప్రజాధనం వృధా కాకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది మాత్రం అన్ని పార్టీల వాళ్ళు గమనించాల్సిన అంశం. కొన్ని లోపాలు ఉంటే ఆ లోపాన్ని ఎలా సరిదిద్దాలనేది చర్చించాల్సిందే. సరే, లోపం ఉందని తీసేయం కదా. అయ్యో, ఒక ఇంట్లో ఒక అవిటివాడు ఉన్నాడని చెప్పి మనం పక్క పెట్టాం కదా. మనతో పాటుగా నడవాల్సిందే దాని జీవితాన్ని. అట్లా తమ్మి, అట్లా చెల్లి అని చెప్పి అనుకుంటూ వ్యవస్థ నడిపించాల్సిందే కదా. అలాంటి పరిస్థితిని ఇప్పుడు అందులో ఏ పొరపాటు ఉన్నా ఆ పొరపాటును సరిదిద్ది దాన్ని రాక్టిఫై చేసి దానికి ఆల్టర్నేటివ్ చూసుకొని ఈ బిల్లును ప్రవేశపెట్టి ఈ బిల్లును కనుక విజయవంతంగా అన్ని పార్టీలు కలిసి కనుక తీసుకెళ్తే ప్రజల్లో మీరు హీరోలు అవుతారు. అదే పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ వాళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు హీరోలు అవుతారు, బీజేపీ అయితే బీజేపీ వాళ్ళు, టీఎంసీ అయితే టీఎంసీ, ఇంకా మా బీఎస్పీ అయితే బీఎస్పీ, అంటే అన్న డిఎంకే అంటే డిఎంకే అంటే ఎవరైనా కూడా వాళ్లకు ప్రజల్లో మించి విలువ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్న స్కోప్ ఉన్న ఇది స్కీమ్. దీన్ని కనుక సక్సెస్ చేస్తే ప్రజలు మిమ్మల్ని గొప్పగా చూస్తారనేది మాత్రం వాస్తవం. అది కాంగ్రెస్ వాళ్ళు అయినా ఆలోచించుకోవాల్సిందే, అది బీజేపీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. జై శ్రీరామ్.